102వ కీర్తన ఇంట్రడక్షన్లో ఏముంటుందంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. కొన్నిసార్లు దుఃఖము వేదన మనకు వస్తున్నప్పుడు ప్రాణము సమసిల్లిపోతుంటుంది, సొక్కిపోతుంటుంది. ఏడవడానికి కూడా ఇంక శక్తి ఉండదు చాలామంది కదా. ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయినాయండి అంటారు చాలామంది. ఇంక కన్నీళ్ళు రావట్లేదండి. అలాంటి స్థితిలో ఉన్నవారు చాలామంది బహుశా ఈరోజు వాగ్దాన సందేశం వింటూ ఉంటే 102వ కీర్తన రాసిన కీర్తనకారుడు ఎగ్జాక్ట్గా అలాంటి సిచ్యువేషన్ కూడా నన్ను వెళ్ళాడు. మీరు ఆ కీర్తన అంతా జాగ్రత్తగా చదువుతుంటే కష్టాలు, ఇబ్బందులు, బాధలు అతను ఏ విధంగా బాధించే వాటన్నిటి కూడా రాసుకుంటూ వస్తూ, దేవుడు తనను కరుణించినప్పుడు, నిర్ణయ కాలంలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అతని సిచ్యువేషన్లో, అతని పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చినాయో ఆ క్రింద రాసుకుంటూ వచ్చాడు. అయితే ప్రారంభంలో ఒక సమస్యను, ఒక ఇబ్బందిని, ఒక కష్టాన్ని మనం చూడొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి నీ సేవకులు కుమారులు వారు నిలిచి ఉంటారు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట ఇది.